హాయ్ అండి. ఈరోజు కృష్ణాష్టమి కదా! కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లం పాకంతోటి పాయసం చేశాను. టేస్ట్ అయితే చాలా బావుండింది. నేను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ అయితే దీనికోసము బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువగానే ప్రసాదం చేశాను. హాఫ్ కప్పు బెల్లంలోకి పావు కప్పు కంటే కొంచెం తగ్గించి వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. పాకం పట్టే పని అయితే ఏం లేదు. జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. తర్వాత ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే లోకి 1 కప్పు వరకు అటుకులు వేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా మాడిపోకుండా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఈ మాత్రం ఫ్రై అయ్యాక 1 కప్పు అటుకులకి నేనైతే 2.5 కప్పు వరకు పాలు వేసాను అనమాట. పాలే మొత్తం వేసుకోకూడదు అనుకుంటే 2 కప్పులు పాలు వేసుకొని హాఫ్ కప్ అయినా వాటర్ వేసుకోవచ్చు. నేనైతే మొత్తం పాలతోనే చేశాను. అటుకులు అయితే త్వరగానే ఉడికిపోతాయి, పెద్దగా టైం ఏం పట్టదనమాట. తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అటుకులు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ తో పాటు బెల్లం పాకాన్ని కూడా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకము పూర్తిగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. అంతే, పాయసం అయితే రెడీ అయిపోయినట్లు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.